ధ్యానం అంటే ఏంటంటే ఆలోచించే విషయాన్ని మర్చిపోకుండా ఉంటాన్ని ధ్యానం అంటారు. అంటే మతిమరుపు లేకపోవడమే ధ్యానం. చెప్పండి, మతిమరుపు లేకపోవడమే ధ్యానం. మనం చూడండి, తాళాలు ఎక్కడ పెట్టాము, గబుకు ఎక్కువగా మర్చిపోయేది, వెంటనే మర్చిపోయి ఎక్కడ పెట్టా ఎదుగుతూ ఉంటాం. కానీ నువ్వు ఏ మార్గం నుంచి వచ్చావో ఆ మార్గం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి వచ్చావు అనుకో, మళ్ళీ గుర్తుకొస్తాయి. అంటే అర్థం ఏం జరిగింది? నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో ఆ మార్గ ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటే గనక, అంటే మళ్ళీ మళ్ళీ ధారణ చేస్తూ ఉంటే గనక ధ్యానం వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఎక్కడో ఏమండి వాచి పోయిందండి, ఎక్కడ పోయిందో తెలియదండి, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేలో పోయిందండి అంటే అప్పుడు ఏం చేస్తారు? సహజంగా మళ్ళీ వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్ళి వెళ్ళిన దారిలోనే వస్తాడు. వస్తే టకాములు గుర్తుకొస్తుంది చూడండి, ఓ ఇక్కడ పెట్టానా, అరుగులు పెట్టానా అని. ఇప్పుడు వెళ్ళిన దారిలోనే మళ్ళీ వెనక్కి రావటాన్ని, ఒకే దారిలో రావటాన్ని ధారణ. ఇది చెప్పింది అర్థమైందా? ధారణ అంటే ఒకే మార్గాన్ని. ఎప్పుడైతే నువ్వు ఒకే దారిలో వచ్చావో నీకు వెంటనే గుర్తు రావడమే ధ్యానము. ఇప్పుడు నాలుగోది సమాధి అంటే ఏంటంటే, ఈ మర్చిపోకుండా ఉంటాయి చూసా, ఆ మర్చిపోకుండా ఉండే వస్తువు నువ్వు వేరు కాదు, ఒక్కటే అని కదలకపోవడం సమాధి. సమాధి అంటే కూర్చుంటాడు, కదలు. ఎందుకు కదలడంటే ఆ నిశ్చలత్వాన్నే నేను. ఇప్పుడు నిశ్చలత్వం వేరు, నేను వేరు. ఆరోగ్యం కోసం కాసేపు కూర్చుంటున్నాను అనుకున్నప్పుడు 20 నిమిషాలు ఆ ధ్యానము, ఆ 20 నిమిషాలు కూర్చున్నాను, 20 నిమిషాలు అయిపోయిందిగా ఇక నేను వెళ్తున్నాను. ఈ 20 నిమిషాల్లో కొంత ఆరోగ్యం వచ్చింది నాకు. ఈ ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి కుటుంబంలో వాడుకోవాలనుకుంటున్నాను. ఇది ధ్యానం. కానీ సమాధి అంటే ఏంటంటే ఇక ఆరోగ్యం తప్ప జీవితం ఇంకేం లేదు. అంటే దేవుడు అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు తప్ప ఇంకేం లేదు అనుకొని బ్రహ్మం గారు, రమణ మహర్షి ఇత్యాది మహానుభావులంతా సమాధి స్థితి చేరుకుంటారు. అర్థమవుతుందండి ఇది. కాబట్టి ఇది ఆత్మ సాధన. ఇప్పుడు ఈ ఆత్మ సాధనలో ప్రదర్శించేది చూసేది ఏమీ లేదు, ఆచరించేది తప్ప. అర్థమైందా? తర్వాతది మనస్సాధనలో విచారించే తప్ప ఇంకేం లేదు. విచారణ అంటే విషయ పరిజ్ఞానం ఉంటే తప్ప మనసు అమలు చేయలేదు. శరీర సాధనలో చూడండి, నువ్వు ప్రదర్శనతో చూసి ప్రతిరోజు చేస్తే తప్ప ఏమీ రాదు. ఇప్పుడు ఆసనాల గురించి భజన చేద్దాం. చెప్పండి. పశ్చిమతానాసనం, భజన కూడా చెప్పండి. పశ్చిమతానాసనం షుగర్ వ్యాధి తగ్గును. రోజు ఇట్లా భజన చేసి పంపిస్తా. తగ్గుద్దా షుగర్ వ్యాధి? తగ్గుద్దా స్వామి? ఆసనం వేస్తేనే తగ్గుద్ది. పుస్తకం చూస్తేనో ఆసనం చూస్తేనే ఏం తగ్గదు. నువ్వెయ్యాలి స్వయంగా ఆసనం. అందుకని శరీర సాధనకు ఉపన్యాసాలు కాదు, ప్రతిరోజు పావు తక్కువ 5 కల్లా వచ్చి ఆలస్యంగా పోయినా ఉండి 7 దాకా ఉండి సాధన చేసి నువ్వు వెళితే అది నీకు ఫలితం వస్తుంది. అర్థమైందండి? ఇది భజన దేనికి పెట్టారంటే ఆత్మ సాధన కోసం, అంతరంగ సాధన కోసం. నువ్వు భజన చేయడం ద్వారా జ్ఞానం వచ్చి నీకు ఆ జ్ఞానంతో నీ మనసుతో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆలోచిస్తావు. సో ఇప్పుడు ఆసనాలు ఎంత ముఖ్యమో అర్థమవుతుందండి, ఆచారం కూడా అంత ముఖ్యం. మొదటి శరీర సాధనమో ఆసనాలండి, మనస్సాధనమో ఆచారం అండి. అందుకే ఆచార సాంప్రదాయాలు పాటించండి అని ఎందుకంటారు? ఆచారం, పెద్దలు రాగానే నమస్కారం, నిద్ర లేవగానే తల్లిదండ్రులు నమస్కారం. ఆచారం అని పెట్టేసరికి నిద్ర లేవగానే అమ్మా నాకు దండం పెట్టాలి కావాలా అని పిల్లోడు అనుకొని వాడు దండం పెట్టేస్తుంటాడు. వాడి మనస్సాధన ప్రారంభమైపోయింది. ఇది నాలుగోది ఆచారం, ఆసనం, ఆచారం. మూడో విషయం అంటే నువ్వు మంచి విషయాల్లో నీ బుద్ధిని ప్రవేశపెట్టడం లక్ష్యం. దట్ ఈజ్ ఆత్మ సాధన. ఈ 3 కలిపి చేస్తేనే యోగా అవుతుంది. సో మనం ఈరోజు మనిషి యోగాలో, అంటే ఇప్పుడు ఇందులో యోగాలో మళ్ళీ 3 పార్ట్లు చెప్పండి. మనిషి యోగా, సమాజ యోగా, ప్రకృతి యోగా. అందులో మనిషి యోగాలో 3 పార్ట్లు తెలుసుకున్నాం. అర్థమైంది కదండి? అందులో మళ్ళీ ఆసనాల్లోకి వెళ్తే ఆసనాల్లో మళ్ళీ 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాంట్లో ఇట్లా మన మ్యాప్ని కనుక ఇట్లా 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 పెద్దది చేసుకుంటే వెళ్ళండి, తెనాలి వరకు కనపడుతుంది ముద్దగా.